మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఈ యొక్క 2024 సంవత్సరంలో ఈ 4వ నెలంతా కూడా ఆయన యొక్క ఆరోగ్యమైన సురక్షమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి బలపరిచి స్థిరపరిచి ఈ యొక్క 2025వ సంవత్సరము ఈ మొదటి పునరుత్థాన ఆరాధనలో నిన్ను నన్ను పాల్గొని ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి ఆయన చూపిన ఆ కృపను బట్టి ఆయన మనం ఎంత స్తుతించినాను కూడా ఆయన రుణం తీర్చుకోలేము. ఈ దినాన్ని చూసి కృపనిచ్చిన దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. ఈ దినము ఈ యొక్క 5వ నెల మొదటి పునరుత్థాన ఆరాధనలో ఈ యొక్క దినము వాగ్దాన సందేశము మనము ధ్యానం చేద్దాం. చూడండి, దినము దేవుడు మనతో చెప్పబోతున్న మాట వాగ్దానము చేస్తూ మనతో మాట్లాడబోతున్న మాటను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి, ఈ దినము వాగ్దాన సందేశము ధ్యానము కొరకై పేతురు రాసుకున్న మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామండి. 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మాటలు దేవుడు వాగ్దానం చేస్తూ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు నేను మనము ఆశీర్వాదమునకు వారసులు మగుటకు పిలువబడితిని. హల్లెలూయా. దేనికి ఈ 2024 సంవత్సరం వరకు ఈ 4 నెలలు కాచి కాపాడి 5వ నెల వరకు మనల్ని కాచి కాపాడాడు, మనల్ని నివసింప చేశాడు. ఈ దినము ఈ పునరుత్థాన ఆరాధనలో పాల్గొనటానికి సహాయం చేసింది దేనికి అంటే, ఆశీర్వాదానికి వారసుల అగుట కొరకు నిన్ను నన్ను పిలిచాడు. హల్లెలూయా. దేనికి పిలిచాడు మనల్ని? ఆశీర్వాదానికి వారసులు అగటానికి నిన్ను నన్ను మనల్ని పిలిచి ఉన్నాడు. అంటే ఈ యొక్క 5వ నెల ఈ మొదటి పునరుత్థాన ఆరాధనలో మనతో ఆయన చెబుతూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక. దేనికి పిలువబడ్డారు? ఆశీర్వాదానికి పిలువబడ్డారు. అంటే ఆశీర్వాదము పొందడానికి, ఆశీర్వాదానికి అర్హులుగా మీరు పిలువబడ్డారు. దేవుని సన్నిధికి ఎవరు ఊరికే రారు. దేవుని సన్నిధికి ఎవరు వస్తారు అనంటే, దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు అనంటే, దేవుణ్ణి ఎవరు స్తుతిస్తారు అనంటే, దేవుణ్ణి ఎవరు మహింపరుస్తారు అనంటే, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారే. అందరూ రారు దేవుని సన్నిధికి. రోడ్లంలో పోయి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రారు. ఎవరు దేవుని సన్నిధికి వస్తారు అనంటే, దేవుడు ఏర్పరచుకొని, దేవుడు ఎన్నిక చేసుకొని, దేవుడు ఎవరినైతే పిలుస్తారో వారే దేవుని సన్నిధికి వస్తారు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధికి రావడానికి గల కారణం ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా. అందుకే అమృతవర్తలు అంటారు కదా, ఆయన ఒకరిని ఆకర్షించకపోతే ఎవరు ఆకర్షించబడరని, ఆయన ఒకరి పైన కృప చూపకపోతే ఎవరు కృప పొందరని, ఆయన ఒకరిని దర్శించకపోతే ఎవరు దర్శించబడరని ఆయన లేఖనాలు తేటగా తెలియజేస్తుంది. ఎవరు ఆయన సన్నిధికి వస్తారు అనంటే, ఆయన చేత ఆకర్షించబడిన వారు, ఆయన చేత కృప పొందిన వారు, ఆయన చేత పిలుపును అందుకున్న వారు మాత్రమే ఆయన సన్నిధిలో ఉంటారు. అయితే ఈరోజు నిన్ను నన్ను పిలిచిన దేవుడు నీతో నాతో మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఇగో మీరు ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డారు. హల్లెలూయా. అంటే ఆశీర్వాదానికి మనం అర్హులము, యోగ్యులము, మనము దానికి పాత్రము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆశీర్వదించబడటం కొరకే పిలువబడ్డారు, మీరు దీవెన కొరకే పిలువబడ్డారు, మీరు ఆశీర్వాదకరంగా ఉండడం కొరకే మీరు పిలువబడ్డారు అని దేవుడు చెప్తున్నారు. మనం ఆశీర్వాదము పొందటకే ఉన్నాం. ఆశీర్వాదములు ఎవరికి అనంటే భూమి మీద తన బిడ్డలకే తప్ప మరి ఎవరికి లేదు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన విశ్వాసం నుంచి నమ్మకం నుంచి ఆయనకు లోబడి ఎవరైతే జీవిస్తారో వారే ఆశీర్వాదానికి అర్హులు, వారే దీవెనకి పాత్రులు. అందుకే పేతురు గారు అంటున్నారు, మీరు ఆశీర్వదించబడుటకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వదించడానికి పిలువబడిన ఆశీర్వాదము పొందడానికి పిలువబడిన మనము ఎలాంటి అర్హత కలిగి ఉండాలి? ఈ ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడిన మనము ఎలాంటి జీవితము మనం జీవించాలి? ఎలాంటి నడక మనం నడవాలి? ఎలాంటి స్వభావము మనలో ఉండాలి? ఎలాంటి స్థితి మనలో ఉండాలి? దేవుని చేత ఎన్నిక చేయబడ్డా బాగుంది, దేవుని చేత పిలువబడ్డా బాగుంది, దేవుని చేత ఆకర్షించబడ్డా బాగుంది, దేవుని చేత కృప పొందా బాగుంది, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నా బాగుంది, దేవుని యొక్క దర్శనాలను అనుభవిస్తూ ఉన్నా బాగుంది, దేవుని యొక్క దీవెనలు పొందాలి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు అర్హులుగా యోగ్యులుగా మార్చబడాలి అని అంటే ఇగో ఈ పేతురు గారు చెప్తున్న రీతిగా ఆశీర్వాదానికి వారసులకు మీరు పిలువబడ్డారన్నారు కదా. ఆ ఆశీర్వాదానికి వారసులుగా అవ్వాలి అంటే మనము కలిగి ఉండవలసిన విధానం ఏంటి అనే విషయాన్ని మనం పరీక్షించాలి. అంటే పిలువబడి ఉంటే చాలు ఆశీర్వదించబడతాము అనుకోకూడదు. పిలువబడిన మనము ఎలా ఉండే ఆశీర్వదించబడతాం, ఎలాగ నడిస్తే ఆశీర్వదించబడతాం, ఎలాగ జీవిస్తే ఆశీర్వదించబడతాం, ఎలాగ ఉండాలి, మనము ఏమి చేయాలి, మనము ఎలాగ నడవాలి మనము అనే విషయాన్ని మనము గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఎప్పుడైతే ఆ గ్రహింపు మనలో ఉంటుందో, ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన మనలో ఉంటుందో అప్పుడే మనం ఆశీర్వాదానికి అర్హులము యోగ్యులము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఆశీర్వాదానికి అర్హులు యోగ్యులు వారసులుగా పిలువబడిన మనందరము కూడా ఆ ఆశీర్వాదములు పొందుకోవాలి, ఆ దీవెనలు అనుభవించాలి, ఆ ఆశీర్వాదం చేత నింపబడి ఆ నిత్య పరమునకు మనం చేరాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పరమదేశంలో మనం ఉండాలి అని అంటే మనం కలిగి ఉండవలసిన కొన్ని క్వాలిటీలు నేను మీకు చూపిస్తాను. నేను ఈ దినము ఒక ముగ్గురిని మీకు జ్ఞాపకం చేస్తాను. వారు ఆశీర్వదించబడడానికి గల కారణాలు ఏంటి? ఒక ముగ్గురు వ్యక్తులను నేను మీకు చూపిస్తానండి బైబిల్ నుంచి. వారు దీవించబడడానికి గల కారణం ఏంటి? వారు ఆశీర్వాదానికి అర్హులుగా యోగ్యులుగా మార్చబడటానికి గల కారణం ఏంటి అనే విషయాలు నేను మీకు ఈ దినము జ్ఞాపకం చేయబోతున్నాను, మీకు చూపించబోతున్నాను. ఒక ముగ్గురు వ్యక్తులను నేను ఈ దినము మీకు చూపిస్తానండి. పిలువబడిన వారు ఎలా ఉంటే ఆశీర్వదించబడతారు అనే విషయాలను నేను మీకు చూపించబోతున్నాను. ఎలాగ జీవిస్తే మనం ఆశీర్వదకరంగా బ్రతుకుతాం, ఎలాగ ఉంటే మనం దీవెనకరంగా ఉంటాం, ఎలాగ ఉంటే మనము ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడి ఆ వారసత్వంలో ముందుకు కొనసాగుతాం అనే విషయాలను మనం ఇద్దరము ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 12వ అధ్యాయము చూడండి. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి పిలువబడిన వారు ఎలాంటి అర్హత యోగ్యత కలిగి ఉంటే ఆశీర్వదించబడతారో అనే విషయాన్ని నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశము నాకు వెళ్ళము.
నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నిన్ను ఆశీర్వాదముగా ముంచుదును. హల్లెలూయా. ఏం అన్నాడండి? అబ్రహాముని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాముని దేవుడు ఎన్నిక చేసుకుని పిలుస్తూ అబ్రహాముతో చెబుతున్న మాట ఏంటి? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. అబ్రహాముని పిలిచి అబ్రహాముతో చెబుతున్న మాట ఏంటి అని అంటే, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను గొప్ప జనాంగముగా చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వాదానికి అర్హుడిగా చేయబోతున్నాను, యోగ్యుడిగా చేయబోతున్నాను, నిన్నే పాత్రునిగా చేయబోతున్నాను అని చెబుతూ ఏమంటున్నాడు? అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపుచున్న దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. ఏం చేయాలో తెలుసా? ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలిచాడు, దేవుని సన్నిధిలో నిన్ను నన్ను మనల్ని నిలబెట్టాడు, మంచిదే. కానీ దేవుడు నిన్ను పిలిచిన పిలుపు నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేనిని వదిలిపెట్టి నా మీద ఆధారపడి నా మీద విశ్వాసం ఉంచమని చెప్పాడు, దాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారా? అబ్రహాముని ఎవరు పిలిచారండి? ఎవరు పిలిచారు? దేవాది దేవుడు అబ్రహాముని పిలిచాడు. పిలిచి అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అన్నాడు. అన్న దేవుడు ఇంకేం చెప్తున్నాడు అబ్రహాముతోటి? నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అనంటే ఆయన చెబుతున్న మాట, ఆ మాటలో ఉన్న భావం ఏంటంటే, నువ్వు వారి మీద నీ విశ్వాసం ఉంచకూడదు. నా తండ్రి నాతో ఉంటే మంచిది, నా బంధువులు నాతో ఉంటే మంచిది, నేను ఈ దేశంలోనే ఉంటే మంచిది అని వారి మీద ఈ మీద నీ విశ్వాసం ఉండకూడదు. నీవు నా మీద విశ్వాసం ఉంచి నీ వారిని విడిచి నేను నీకు చూపిస్తున్న దేశానికి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము ఆశీర్వదించబడడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, అతనికి కలిగి ఉన్న సమస్యలను విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి విశ్వాసముతో వెళ్ళాడండి. హల్లెలూయా. మనం ఏప్రిల్కి రాసిన పత్రికలో చూసినట్లయితే అక్కడ తేటగా తెలియజేస్తాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏప్రిల్కి రాసిన పత్రికలోని పౌలు గారు ఇలా చెప్తారు, చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, వింటున్నారు ఈ మాట? ఏమంటున్నాడు? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను శాశ్వతముగా పొందబోయిన దేశమునకు పొందబోవు ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, దేవుని మీద విశ్వాసముతోడంట, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడంట, ఆయన నామానికి లోబడి ఆయనకు విధేయుడై ఈయన ఏం చేశాడు అని అంటే, అంతటిని వదిలివేసి తండ్రిని, బంధువులను, ఊరిని, దేశాన్ని విడిచిపెట్టి, దేవుడు ఏదో దేశము చెప్పాడు, ఆ దేశము ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియనప్పటికీ కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచి, దేవుడి మీద నమ్మకం ఉంచి బయలుదేరాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఆశీర్వదించాలి, దీవించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, అనేకులు ఎదుట నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టాలి అంటే నువ్వు వదిలివేయవలసిన దాన్ని వదిలివేసి దేవుడి మీద విశ్వాసం ఉంచు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదానికి అర్హుడు, యోగ్యుడు, వారసుడు కావాలి అని అంటే ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు వదిలివేయవలసిన దాన్ని వదిలివేసి దేవుడి వైపు నువ్వు చూసినట్లయితే నువ్వు ఆశీర్వాదానికి అర్హుడు, నువ్వు ఆశీర్వాదానికి యోగ్యుడుగా మార్చబడతావు, వారసులుగా మీరే తీర్చబడతారు. ఆ రోజు ఆశీర్వదించబడడానికి గల కారణము తనకు కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుడి మీద విశ్వాసం నుంచి బయట వెళ్ళాడంట. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం నుంచి
దేవుని పిలుపునకు లోబడి విశ్వాసము బట్టి ఆ పిలుపు నాకు లోబడిన వాడై, చూడండి, లోబడిన వాడై పిలుపుకు లోబడి ఏం చేయాలండి? విశ్వాసము చేత ఆయన చెబుతున్న ప్రతి పనిని చేయాలి. నిన్ను ఏం చేయమంటున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, ఎలా ఉండమని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అబ్రహాముతో చెప్పిన మాట ప్రకారంగా సమస్తమును చేసి దేవుడి మీద విశ్వాసం నుంచి బయలువెళ్ళాడు. ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, దేవుని చేత మహింపరచబడాలి అని అంటే నీవు కూడా నీకు కలిగి ఉన్న వాటిని నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి దేవుడి మీద ఆధారపడితే నువ్వు ఆశీర్వాదానికి అర్హుడుగా యోగుడుగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి కారణము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఏం చేశాడండి? దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారానే ఆశీర్వదించబడ్డారు. మన 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఆదికాండము 4వ క్షమించాలి అదే 2-3 వచనాలు మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలోని ఆయన ఆశీర్వదించడానికి పిలువబడినప్పుడు ఆ ఆశీర్వాదం పొందాలని శ్వాసముతో ఎలాగైతే తను బయలుదేరి వెళ్ళి ఉన్నాడో ఈరోజు మనము కూడా మన దేవుని మీద శ్వాసం ఉంచి దేవుని వైపు మనం చూసినట్లయితే, దేవుని మీద మనం ఆధారపడినట్లయితే అప్పుడు మనము కూడా ఆశీర్వాదానికి అర్హులముగా యోగ్యులముగా మార్చబడతాం. హల్లెలూయా. మరో వ్యక్తిని నేను మీకు చూపిస్తాను, చూడండి. అదే ఆదికాండము 28వ అధ్యాయము చూడండి. అదే ఆదికాండము అదే ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ స్వాస్థ్యమునకును ఇచ్చుదును. ఈ నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. నీవు పడమటికి తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించుదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడును. చూడండి, అబ్రహాముతోటి క్షమించాలి యాకోబుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అనంటే, నువ్వు పండుకొని ఉండిన స్థలము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఈ స్థలము ఎంతో గొప్పది కాబట్టి ఈ స్థలాన్ని నీకు ఇవ్వబోతున్నాను, ఈ స్థలము నీకు అనుగ్రహించబోతున్నాను. కాబట్టి నీవు అబ్రహామును నేను ఆశీర్వదించిన రీతిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని చెప్తూ కింద 16వ వచనంలో అంటాడు, యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా ఇది యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయిను అనుకుంటాడు. చూడండి, వారికి తోడై ఉన్న దేవుడు నేను కూడా నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని అబ్రహాము యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబుతో తెలియచేస్తూ, యాకోబుతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను నిన్ను దీవించబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, ఇదిగో ఈ ప్రాంతమంతా కూడా నీకు ఇవ్వబోతున్నాను.
ఈ ప్రాంతాన్ని అంతటి నీకు ఇస్తాను అని చెబుతూ అతనికి వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నాడు యాకోబుతోటి దేవుడు. ఇక్కడ యాకోబు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో ఇది నిశ్చయముగా దేవుని స్థలమే తప్ప యెహోవా ఈ స్థలమందు ఉన్నాడని చెప్పి అక్కడ ఒక అతను దేవునికి భయపడండి, అక్కడ ఒక స్తంభం నిలబెట్టి ఇది దేవుని యొక్క ఆలయమే, దేవుని యొక్క మందిరమే తప్ప మరొకటి కాదు అని దానికి భయపడతాడండి. భయపడి దేవుడు చెప్పిన రీతిగా అతడు ఆ అన్న తరుముతున్నాడని ఆయన వెళ్ళిపోతూ దేవుడు మాట్లాడిన తర్వాత మరలా ఆయన తన మామింటి దగ్గర ఉండి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇదిగో నా దేవుడు నాకు చూపిన ఆ స్థలానికి నేను వెళుతున్నాను, దేవుడు నాకు తోడై ఉన్నానని, దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు ఇదిగో నాతో ఉన్నాడు, నన్ను రమ్మంటున్నాడు, నేను వెళ్ళి అక్కడ మందిరమును కట్టాలి అని ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఈరోజు మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, దేవుని చేత మహింపరచబడాలి, దేవునికి అర్హులముగా యోగ్యులముగా మార్చబడాలి, ఆశీర్వాదము పొందాలి అని అంటే మనం కూడా చేయవలసింది ఇదిగో యాకోబు కూడా ఎలాగ దేవుని యందు విశ్వాసం ఉంచాడో, దేవుని యందు నమ్మకం ఉంచాడో, దేవుని మీద ఆధారపడ్డాడో ఈ దినము మనము కూడా అలాగూ ఈ యొక్క యాకోబు వలె దేవుని మీద ఆధారపడి ఆనుకొని మనము జీవించినట్లయితే గొప్ప ఆశీర్వాదానికి అర్హులము యోగ్యులముగా మార్చబడతాం, గొప్ప దీవెనలకు యోగ్యులముగా అర్హులముగా మార్చబడతాం. మనము యాకోబు వలె దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అబ్రహాము ఎలా విశ్వాసించాడో, యాకోబు ఎలా విశ్వాసం ఉంచాడో మనము కూడా అట్టి విశ్వాసం ఉంచినప్పుడే మనం ఆశీర్వాదానికి అర్హులముగా యోగ్యులముగా మార్చబడతాం. మరొక వ్యక్తిని చూడండి, అదే ఆదికాండము 26వ అధ్యాయము 1 నుండి 26:1 నుండి చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇసాకు గెరేరులో నున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇసాకుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇసాకుతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, ఇదిగో అక్కడ ఆల్రెడీ అబ్రహాముకు వచ్చిన కరువు కాక మరి ఒక కరువు వచ్చిందంట. ఆ కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాలంలో అక్కడ ఈ యొక్క ఇసాకు ఉండలేక అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఐగుప్తునకు బయలుదేరాడంట ఇసాకు. ఎప్పుడైతే ఐగుప్తునకు బయలుదేరాడో అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. యెహోవా ఆ యొక్క ఇసాకుకు ప్రత్యక్షమై అంటున్నాడు, ఇదిగో ఈ దేశము నుండి నువ్వు వెళ్ళిపోవద్దు, ఈ దేశమందు నువ్వు పరవాసిగా ఉండు, ఈ దేశంలో నువ్వు నివసించు. వస్తున్న ఈ కరువును బట్టి, వస్తున్న ఈ ఇబ్బందిని బట్టి నువ్వు తొట్టిల్లిపోవద్దు, నువ్వు తొలగిపోవద్దు. నేను నీకు చెప్తున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఈ దేశంలో పరవాసుడువై ఉండు, ఐగుప్తునకు వెళ్ళవద్దు అని ఎప్పుడైతే దేవుడు ఇసాకుతో చెప్తాడండి, ఆ దేవుని మాటకు లోబడి దేవుని మాటకు మీద విశ్వాసం ఉంచి ఆ కరువు కాలంలో అక్కడే ఉంటాడు. అక్కడే ఉండటం కాదు, అక్కడ అంత కరువు, అంత భయంకరమైన స్థితి ఆ యొక్క దేశంలో, ఆ గెరేరా లోయలో అక్కడ అంత పెద్ద కరువు దేశమైన ఆ దేశంలోని ఈ యొక్క ఇసాకు ఏం చేస్తాడంటే ఒక పొలము దున్ని ఆ పొలములో విత్తనాలు నాటుతాడండి. మనం 12వ వచనం చూస్తే ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 పొలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. చూడండి, దేశం అంతయు కరువు, అక్కడున్న ప్రజలందరికీ కరువు. కానీ ఎప్పుడైతే ఆ మాటకు లోబడి, ఆ మాటకు విధేయుడై, ఆ మాట మీద విశ్వాసం ఉంచాడో గొప్ప ఆశీర్వాదం పొందగలిగాడు.
అంటే మనకు వస్తున్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులను బట్టి, బలహీనతలను బట్టి, బాధలను బట్టి ఎక్కడికో వెళ్ళిపోదామో అనే ఆలోచన కలిగి మనం ఉండకూడదు. దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు ఎలా ఉండమన్నాడు, ఏం చేయమన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, ఈ కరువును బట్టి ఈ దేశం నుండి ఐగుప్తు దేశం నాకు నువ్వు వెళ్ళవద్దు, ఈ దేశంలో నువ్వు ఉండు, నేను తోడే ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకి మీద విశ్వాసం ఉంచాడు ఇస్సాకు. ఆ మాటకి విశ్వాసం ఉంచాడు. ఇదేంటి దేవుడు ఎట్లా చెప్తున్నావు, దేశమంతా కరువుతో ఉంది, అసలు కరువుతోటి జనమంతా చచ్చిపోతున్నారు, తినడానికి లేదు, ఈ సమయంలో నేను నీకు తోడున్నాను, ఏడే ఉండమని చెబుతున్నావు అని చెప్పేసి ఆయన మీద అల్ప విశ్వాసంతో వెళ్ళిపోలేదు, లేకపోతే ఆ మాటను తోసివేయలేదు. ఇస్సాకు చేసింది ఏంటంటే ఆ మాటకి లోబడి ఆయన నాకు తోడై ఉన్నాడు అని నాతో వాగ్దానం చేశాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అని వాగ్దానం చేశాడు అనే మాటను పట్టుకొని దాని మీద విశ్వాసం ఉంచి తను చేసింది ఏంటంటే ఒక పొలంలో దున్ని ఆ పొలంలో ఇత్తనాలు నాటాడంట. ఇత్తనాలు నాటినప్పుడు ఆయనకు తోడై ఉండినందుకు 100 ఫలము పట్టిందంట. హల్లెలూయా. చూడండి, కరువు కాలంలో 100 ఫలము పండించగలిగాడు ఇస్సాకు. గల కారణము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఇదేమో మనము ఆశీర్వాదములు, దీవెనలు పొందాలి. పిలువబడిన మీరందరూ ఆశీర్వాదానికి అర్హులు అని చెప్పబడింది పేతురు రాసిన పత్రికలో. ఇప్పుడు ఆ ఆశీర్వాదం పొందాలి అంటే ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాంటి విశ్వాసం ఉంచారు, ఎలాంటి విశ్వాసంతో వారు ముందుకు కొనసాగారు. ఈరోజు దేవుని మీద మనం అలాంటి విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగినప్పుడు మనము ఆశీర్వదించబడతాం, మనము దీవించబడతాం, మనము అభివృద్ధి చెందుతాం. ఈరోజు ఆశీర్వాదానికి వారసులం అవ్వాలి అని అంటే మనం మొట్టమొదటిగా ఉంచవలసింది విశ్వాసము. హల్లెలూయా. ఏముంచాలండి? విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసమును బట్టి గొప్ప ఆశీర్వాదమును పొందుతాము. హల్లెలూయా. రెండవ మాట కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. రెండవ మాట అదే ఆది కాండము 22వ అధ్యాయము. ఆది కాండము 22వ అధ్యాయము 1-2 నుండి చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయం 2 నుండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు కూడా ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చేర్చి లేచి దేవుని తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చూడండి, ఇక్కడ అబ్రహాము చేస్తున్నది ఏంటి? అబ్రహాము చేస్తున్న కార్యం ఏంటి? అతడు మరలా రెండవ మాట ఆయన ఆశీర్వదించబడ్డానికి రెండవ కారణం ఏంటంటే ఇతడు దేవుని యందు విధేయత కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? విధేయత. మొట్టమొదటిగా ఇతడు ఏం కలిగి ఉన్నాడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉండి దేవుడు చెప్పినట్లుగా సమస్తమును చేశాడు. ఇక్కడ రెండవది ఆయన ఆశీర్వదించబడడానికి రెండవ కారణం ఏంటంటే విధేయత చూపించాడు. ఎలాంటి విధేయత అంటే నీ సొంత కుమారుడు, నువ్వు ప్రేమిస్తున్నట్టు నీ సొంత కుమారుడు, ఏకైక కుమారుడైన నీ కుమారుడిని నాకు బలిని అర్పించు, బలిగా ఇవ్వు అని కోరినప్పుడు ఆ మాటకు విధేయుడైపోయాడు. ఏంటి ప్రభు, ఒక్కగానొక కుమారుని ఇచ్చావు, మరలా ఈ కుమారుని కూడా అడుగుతున్నా, నువ్వు ఇంతే అని చెప్పేసి ఆ మాటను త్రోసివేసి ఆ మాటను నెట్టివేసి తన ఇష్టానుసారంగా తను బ్రతకడానికో లేకపోతే ఆ కుమారుని తీసుకుని వేరే దేశం పారిపోవడమో అలాంటివి చేయలేదు. ఎప్పుడైతే దేవుడు మాట ఇచ్చాడో, దేవుడు ఎప్పుడైతే మాట చెప్పాడో ఆ మాటకు విధేయుడైపోయాడండి.
ఎప్పుడైతే విధేయుడై అతన్ని అర్పించడానికి కూడా వెనకాడకుండా ఆ దేవుడు చూపించిన ఆ మోరియా పర్వతము మీదకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు, అబ్రహామా అబ్రహామా, అబ్రహాంని పిలిచారు, అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచి, మరి 11వ వచనంలో చదివితే దొరుకుతుందన్నమాట. అతన్ని పిలిచి అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకుమో, అతన్ని ఏమీ చేయకుమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అని. చూడండి, ఇందువలన నాకు నువ్వు దేవునికి భయపడుతున్నావని, నువ్వు నాకు విధేయత చూపిస్తున్నావని ఇందును బట్టి నాకు తెలుస్తూ ఉన్నది. ఆ పిల్లవాడిని చంపవద్దు అని చెప్పాడు. అంటే ఎప్పుడైతే దేవుడు ఒక మాట ఒక పని చేయమని మనకు చెప్పాడో, ఎప్పుడైతే ఎలా నడుచుకోమని చెప్పాడో, ఎలా జీవించమని చెప్పాడో, దానికి మనం ఎప్పుడైతే విధేయులం అవుతామో ఆ విధేయతను బట్టి మనం ఆస్వాదించబడతాము. హల్లెలూయా హల్లెలూయా. మరి ఇసాకు ఎలాంటి విధేయత చూపించాడో కూడా చూడండి ఒకసారి. అదే ఆదికాండము 26వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, 26:19లో మనం చూసినట్లయితే అక్కడ మరియు ఇసాకు దాసులు ఆ లోయలో త్రొవగా జలములు గల నీటి బావి దొరికిను. అప్పుడు గెరేరు కాపరస్తులు ఇసాకు కాపరస్తులు జగడమాడి ఆ నీరు మాది అని చెప్పిరి గనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావిని ఎక్షకు అను పేరు పెట్టెను. అనగా దాని అర్థము కలహము అనే అర్థము, జగడము అనే అర్థము. దాని అర్థం ఏంటండి? జగడము అంటే ఇక్కడ అతను చూపిస్తున్న విధేయత ఏంటంటే, ఇది నా తండ్రి బావి అని తెలుసు ఇసాక్కి, అబ్రహాము తవ్విన బావి అని తెలిసి ఆ బావిని మరలా తవ్వినప్పుడు మరలా జలాలు కలిగిన నీళ్లు, మంచి నీళ్లు పడినప్పుడు ఆ గెరేరు కాపరస్తులు ఇసాకు కాపరస్తులు ఇద్దరు కూడా జగడమాడుకుంటున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు, మా బావి మా నీళ్లు అని. అప్పుడు ఇసాక్ అంటాడు, విడిచిపెట్టండి, వారి నీరు వారి బావి అంటున్నారు కదా, విడిచిపెట్టండి, మనకు అవసరం లేదు అని చెప్పేసి వదిలివేస్తాడు. చూడండి, విధేయత ఎలాంటి విధేయత ఈ ఇసాకు చూపిస్తున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే చూపించడం ద్వారా తర్వాత వారే వచ్చి ఇసాకుతో మాట్లాడతారు. చూడండి, 28వ వచనంలో చూస్తే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మాకును అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణం ఉండవలెనను. హల్లెలూయా. చూడండి, వారే వచ్చి గొడవ పెట్టుకున్న వారు వచ్చి, అయ్యా దేవుడు మీకు తోడే ఉన్నాడని మాకు తెలుస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళి తవ్వినా నీకు నీళ్లు పడుతూ ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నువ్వు దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నావో ఆ విధేయతను బట్టి దేవుడు నీకు ఎంత తోడై ఉన్నాడో మాకు తెలుస్తూ ఉన్నది. కనుక నీకు మాకు మధ్య ఇగో కలహాలొద్దు, గొడవలొద్దు అని చెప్తున్నారండి. అంటే మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఆ విధేయతను బట్టి మనం మరలా ఇంకా ఆశీర్వదించబడతాం. ఇక్కడ అబ్రహాము విధేయత చూపించాడు, అలాగనే ఇసాకు విధేయత చూపించారు, అందుకే వారిద్దరు కూడా ఆశీర్వదించబడ్డారు. 3వ వ్యక్తి యాకోబు కూడా విధేయత చూపించారు. చూడండి, అతను చూపించిన విధేయత అదే ఆదికాండము 32వ అధ్యాయము 13వ వచనం, 32వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, మనం 13 నుండి 18 మటుకు చూసినట్లయితే అక్కడ యాకోబు చేసే పని ఏంటంటే, తన అన్న అయిన ఏసేవు తనను చంపడానికి వస్తాడని, తనను చంపుతాడని భయముతోటి
ఇదిగో చంపటానికి వీల్లేదు, మేము సమాధానంగా ఉండాలి, దేవుడు మమ్మల్ని పంపిస్తున్నాడు, దేవుడు ఆ దేశానికి వెళ్ళాలన్నాడు కనుక మేము విధేయత కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే తనకు కలిగి ఉన్న ఆస్తిని భాగాలుగా చేర్చి ఇదిగో ముందు ఒక గుంపుని తర్వాత ఒక గుంపుని పంపించి, ఇదిగో నా యొక్క అన్న అయిన యేషోబు, నా అన్న అయిన యేషోబు మీకు ఎదురుపడిన ఎడల మీరు ఇలా చెప్పండి, మీరు ఇలాగనండి, కలహాలు వద్దు, గొడవలు వద్దు, ఇదిగో ఆయన మీ కొరకే కానుక పంపిస్తున్నాడు, మీ కొరకే అర్పణ పంపిస్తున్నాడు, ఇది మీరు పుచ్చుకోండి అని చెప్పండి అని చెప్పాడు. అంటే కలహాలొద్దు, గొడవలొద్దు, విధేయత కావాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించాలి అని అంటే నాకు కావాలి శ్రేష్టమైనది ఆ విధేయత కావాలి కంపల్సరిగా. ఈ అబ్రహాము, ఇసాకు, యాకోబులు మొట్టమొదటిగా ఏముంచారు? విశ్వాసులు ఉంచారు. తర్వాత ఏముంచారు? విధేయత ఉంచారు. ఎప్పుడైతే మీరు విధేయత ఉంచారో ఆ విధేయతను బట్టి కూడా మీరు ఆశీర్వదించబడ్డారు. ఇంకా వారు కలిగి ఉన్న క్వాలిటీ మరొకటి నేను 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. చూడండి మరొక క్వాలిటీ, అదే ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం నుండి చూసినట్లయితే, 7వ వచనం నుండి చూసినట్లయితే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమాయెను, నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చుదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టించెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమట తట్టును బెతేలునకును తూర్పు తట్టును హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసును. హల్లెలూయా. ఇతడు చేస్తుంది ఏంటంటే యథార్థముగా ప్రవర్తిస్తున్నారు. 3వ కారణం ఏంటంటే యథార్థముగా ప్రవర్తించడం. అంటే ఒకటేమో విశ్వాసం ఉంచాడు, పిలుపులో పడి వెళ్ళిపోయాడు. 2వది విధేయత చూపించాడు, ఏది అడిగినా ఇచ్చినట్లు. 3వది ఏంటి అంటే యథార్థముగా ప్రవర్తించి జీవించడం. ఆస్వాదించబడడానికి 3వ కారణం యథార్థంగా ప్రవర్తించడం. ఇతడు దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడని పెరిగిన వాడు ఇతడు ఏం చేశాడంటే యథార్థత కలిగి నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. బలిపీఠము అనగా ప్రార్థన జీవితం. నేను ప్రార్థన జీవితం కలిగి అయ్యా నువ్వు చేసిన కార్యం బట్టి స్తోత్రం అంటూ ఎప్పటికప్పుడు బలిపీఠాలు కడుతూ ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ ఇతడు యథార్థముగా ప్రవర్తించాడండి. అంటే యథార్థత జీవితము కావాలి, ఆస్వాదించబడాలి అంటే యథార్థము ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఆస్వాదించబడ్డా, లేకపోతే ఎంత మనము ఇబ్బంది పడుతున్నా, మనము యథార్థతను కోల్పోకుండా యథార్థత కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనం ఆశీర్వాదానికి అర్హులముగా, యోగ్యులముగా మార్చబడతాం. మనం ఆస్వాదించబడాలి, దీవించబడాలి అని అంటే మనం యథార్థతను కోల్పోకూడదు. ఇక్కడ అబ్రహాము యథార్థతను కోల్పోలేదు. అబ్రహాము యథార్థతను కోల్పోకుండా యథార్థముగా దేవునికి బలిపీఠమును కట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ యొక్క ప్రార్థన, ఆ యథార్థ జీవితమును బట్టి తను ఆస్వాదించబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మరి ఇస్సాకును కూడా మనం చూసినట్లయితే 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 20 వచ్చిన మనం చూసినట్లయితే 21 చూసినట్లయితే ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనేను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రెబెకా గర్భవతి అయ్యను. హల్లెలూయా. చూడండి, ఇతడు కూడా యథార్థమైన జీవితం. దేవుడు తప్ప ఎవరు మాకు గర్భఫలం ఇచ్చేవారు లేడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మమ్మల్ని ఉంచమన్న స్థలంలో ఉన్నప్పుడు మాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మమ్మల్ని పిలిచి మమ్మల్ని నిలబెట్టాడు. ఆ దేవుడే మాకు గర్భఫలం ఇవ్వగలిగిన వాడు అని దేవుని మీద మరొకసారి నమ్మకంచి యథార్థమైన జీవితం జీవిస్తూ వారు దేవునికి ప్రార్థన చేశారు. వెంటనే వారికి గర్భఫలము కలిగింది.
అంటే యథార్థమైన జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో వెంటనే కార్యాలు జరుగుతూ ఉంటాయి, వెంటనే మేలులు జరుగుతుంది. అంటే యథార్థమైన జీవితము మనకు అవసరం. ఇక్కడ ఇసాకు ఆశీర్వదించబడటానికి గల కారణము యథార్థత జీవితము. యాకోబుని కూడా చూసినట్లయితే 32వ అధ్యాయము అలాగే 24వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, యాకోబు ఒక్కడు మిగిలి పోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును, తను అతని గెలువకుండుట చూసి తొడగొట్టి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడగొట్ట వసిలేను తొడగొట్టు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నేను పొన్నిమనిగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. హల్లెలూయా. చూడండి, ఇతడు కూడా దేవునితో పెనుగులాడుతూ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి అంతా కూడా దేవుని పాదలేదో పెనుగులాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించాలని యథార్థమైన జీవితము. యథార్థముగా నువ్వు తప్ప నన్ను ఆస్వాదించేవారు లేరు, నువ్వు తప్ప నన్ను దీవించేవారు లేరు అని ఆ రాత్రి అంతా పెనుగులాడాడంట దేవునితోటి. అంటే మనము కలిగి ఉండవలసింది పెనుగులాట, మనము కలిగి ఉండవలసింది యథార్థముగా అయిన ప్రవర్తన జీవితము. ఒకటి విశ్వాసము, విధేయత, యథార్థముగా ప్రవర్తించడం. ఈ 3 విషయాలు వీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎలాగూ కలిగి ఉండి వారి ఆశీర్వాదాలు దీవెనలో పొందారో ఈరోజు మనము పిలువబడిన మనము ఆశీర్వాదానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడిన మనము ఆస్వాదించబడాలి, దీవించబడాలి. ఆశీర్వాదానికి అర్హులుగా యోగ్యులుగా మార్చబడాలి అని అంటే మనం చేయవలసిన పని ఏమిటి అని అంటే విశ్వాసం ఉంచాలి, అలాగనే విధేయత ఉంచాలి, తర్వాత యథార్థ ప్రవర్తన జీవితం కలిగి. ఈ 3 ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఈ 3 విషయాలు ఎప్పుడైతే మనం జాగ్రత్తగా నడుచుకుంటామో అప్పుడే మనం ఆశీర్వాదానికి వారసులముగా పిలువబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి విశ్వాసము, విధేయత, అలాగే యథార్థ ప్రవర్తన ఎప్పుడైతే కలిగి లేకుండా ఉన్నారో మనం రాజుల గ్రంథము 2వ రాజులు గ్రంథము మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే ఇశ్రాయేలీయులేమో ఆషేరు సెరకు కొనుక్కోబడతారు. వారు విశ్వాసం చూపించకుండా, విధేయత చూపించకుండా, అలాగనే యథార్థ ప్రవర్తన జీవితం లేనప్పుడు వారు సరకు కొనుక్కోబడతారు. అలాగనే యోధా వారు కూడా బబులోను సరకు కొనుక్కోబడతారు. వారు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని మీద విధేయత చూపించకుండా, యథార్థ ప్రవర్తన జీవించకుండా వారు ఉన్నప్పుడు వారు చెరలోకి కొనుక్కోబడతారు. ఈరోజు మనము చెరలోకి కొనుక్కోబడకుండా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాంటి ప్రార్థనా జీవితం, ఎలాంటి విశ్వాసము, ఎలాంటి విధేయత, ఎలాంటి యథార్థత ప్రవర్తన కలిగి ఉన్నారు. ఈరోజు మనము ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క విధేయత, ఆ యొక్క యథార్థ ప్రవర్తన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దాన్ని బట్టి మనం ఆశీర్వాదంలో పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలోని 3:9 అన్నాడు, ఆశీర్వాదము నాకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక. ఎందుకు పిలువబడ్డాం? ఆశీర్వాదానికి అర్హులం అవటానికి మనం పిలువబడ్డాం. ఈరోజు అర్హులముగా యోగ్యులముగా మార్చబడాలంటే మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసం ఉంచాలి, విధేయత ఉంచాలి, యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆస్వాదించబడతాం. ఇగో ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగూ కలిగి ఉన్నారో, ఆ 3 క్వాలిటీలు ఎలాగో వారు కలిగి ఉన్నారో ఈరోజు మనము కూడా ఆ 3 క్వాలిటీలు కలిగి ఉన్నట్లయితే
ఆ 3 క్వాలిటీలు మనలో కూడా ఉన్నట్లయితే మనము కూడా ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. మనము కూడా దీవించబడతాము. హల్లెలూయా. మనము కూడా ఆశీర్వాదానికి అర్హులముగా యోగ్యులముగా మార్చబడతాము. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న మాటలు దేవుడు దీవించినాక ప్రార్థన చేసుకుందాం. మనము కూడా ఈ దినము ఈ యొక్క 5వ నెల మొదటి పునరుత్థాన దినమున దేవుడు నిన్ను నన్ను పిలిచినవాడు, ఏర్పరచుకున్న దేవుడు మన అంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక అన్నారు. మనం ఆశీర్వాదానికి అర్హులముగా యోగ్యులముగా ఉండటానికి పిలువబడ్డాం. ఈరోజు మనం ఆశీర్వదించబడాలి అని అంటే, మనం దీవించబడాలి అని అంటే, అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం, అబ్రహాము కలిగి ఉన్న విధేయత, అబ్రహాము కలిగి ఉన్న యథార్థ ప్రవర్తన మనము కూడా కలిగి ఉంటే, ఇస్సాకు కలిగి ఉన్న విశ్వాసము, విధేయత, యథార్థ ప్రవర్తన మనం కలిగి ఉంటే, యాకోబు కలిగి ఉన్న విశ్వాసము, విధేయత, యథార్థ ప్రవర్తన మనం కలిగి ఉంటే, వారి ముగ్గురు ఎలాగ ఆశీర్వదించబడ్డారో, వారి ముగ్గురు ఎలాగ దీవించబడ్డారో, ఈ రోజు ఈ వాగ్దానము మన పట్ల కూడా నెరవేర్చబడి మనం కూడా ఆశీర్వాదానికి అర్హులంగా మార్చబడతాం. మనము కూడా ఆశీర్వాదానికి దీవెనకరంగా మార్చబడతాం. మనం కూడా ఆయన నామ మహిమార్థంగా నిలబడగలుగుతాం. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు మోకలోని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను కూడా ఆశీర్వాదానికి అర్హుడిగా మార్చండి. నన్ను కూడా ఆశీర్వాదానికి వారసునిగా మార్చండి. నాకును అతి గొప్ప విశ్వాసమునివ్వండి, నాకును అతి గొప్ప విధేయతనివ్వండి, నాకు కూడా అతి గొప్ప యథార్థ ప్రవర్తన జీవితాన్ని ఇవ్వండి అయ్యా, నన్ను కూడా ఆశీర్వదించండి అయ్యా అని అంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న తీర్మానంతో సహోదరా, ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేయండి. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఆశీర్వాదానికి వారసుడిగా నిన్నుంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆశీర్వాదానికి వారసుడిగా నిన్నుంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉంచాలని ఆలోచన కలిగి ఉండగా, ఇదిగో అట్టి ఆశీర్వాదం మీరు పొందాలని, అట్టి దీవెన మీరు పొందాలని, అట్టి గొప్ప కృప మహిమ మీరు పొందాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకో. ఒకవేళ ఇంతవరకు అట్టి విశ్వాసం ఉంచలేదా, ఈ రోజు నుంచి ఉంచుతానయ్యా అని ఒక తీర్మానం తీసుకో. ఇంతవరకు విధేయత ఉంచలేదా, ఈ రోజు నుంచి ఉంచుతానయ్యా అని ఒక తీర్మానం తీసుకో. ఇంతవరకు యథార్థ ప్రవర్తన జీవితము లేదా, ఈ రోజు అడుగు, అయ్యా అతి యథార్థ ప్రవర్తన జీవితము కలిగి ఉంటానయ్యా అని ప్రార్థన చేసుకో. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆశీర్వాదానికి వారసునిగా చేయబోతున్నాడు. నిన్ను కూడా దీవించబోతున్నాడు. నిన్ను కూడా మహింపరచబోతున్నాడు. నిన్ను కూడా ఆశీర్వాదానికి యోగ్యుడిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.